మొన్నంతా అన్ని ఛానల్స్లో ఓదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు అని. నేను మొన్న మాట్లాడినప్పుడే చెప్పా, వస్తానంటున్నాడు, అపాయింట్మెంట్ అడిగాడు ఈయన. కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు నాకున్న సమాచారం మేరకు. నాట్ ఓన్లీ దే ఆర్ బిజీ, మరి 5వ తారీఖు కేసు వచ్చే సమయంలో మరి ఇప్పుడు ఇతనికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇవేమి జరగని పనులు. గత అతనికి అపాయింట్మెంట్ వచ్చినాయి, కానీ ఇప్పుడు కష్టం, అపాయింట్మెంట్లు రావు అని చెప్పి అనుకున్నట్టే. ఇంకా రాలేదుగా, ఇంకా ఫిక్స్ కూడా కాలేదు. అది కాదనే నేను అనుకుంటున్నా. ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా, ఆ తర్వాత అయినా ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈయన టైం ఇవ్వటం అసలు మంచిది కాదు. సో కాబట్టి కంఠశోష ఏదో వచ్చి మరి వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఏదో స్పెషల్ స్టాటస్ అది ఇది రైల్వే జోన్ అంటే గుర్తొచ్చింది. మరి మంత్రి గారు ఎవరు కూడా పత్రికా సమావేశంలో చెప్పారు, నాకు అంత ముందే కూడా చెప్పారు కలిసినప్పుడు. మేము రెడీగా ఉన్నాం, స్థలం ఇవ్వమన్నాం, ఆ స్థలం ఇవ్వట్లేదు కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ మాకున్న రైల్వే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాకున్న ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి వేరే చోట మేము స్థలం అడగడం జరిగింది. దే వర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ద ల్యాండ్. ఆ స్థలం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పని మొదలు పెట్టగలవారు అని చెప్పి ఆయన వాళ్ళ మీడియా ముఖంగా కూడా చెప్పారు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మన రాష్ట్రానికి ఈ వ్యక్తి వల్ల జరిగిన డ్యామేజ్ అంతా. ఊరికే పైకి విభజన సమస్యల కోసం వచ్చాం, రైల్వే జోన్ కోసం వచ్చాం, అంత క్లియర్గా మంత్రి గారు చెప్పిన తర్వాత ఇవాళ కదా మరి ఒక 10,150 ఎకరాలు ఒకరికి, 10,050 ఎకరాలు ఒకరికి, అంటే 20,000 చిల్లర ఎకరాలు 2 కంపెనీలకి మరి అలాట్ చేశారు. ఇప్పుడు సోలార్ కంపెనీలని అన్నీ ఇవి నమ్మేసి అంటే మనకు తెలియదు అనుకోండి. బట్ అన్నేసి వేల ఎకరాలు ఇచ్చేస్తూ ఆ రైల్వే జోన్ పెట్టడం కోసం 53 ఎకరాలు అవుతారు అంతే. 53 ఎకరాలు, 20,000 ఎకరాలు ఇచ్చారు. 53 ఎకరాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక మంచి పర్పస్ కోసం ఒక జోన్ అక్కడికి వచ్చిందంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎంతో అడ్వాంటేజ్ వస్తుందనే కదా మరి గతం నుంచి మనం పోరాడుతున్నాం. 50,000 ఎకరాలు తినేసారు కదా బాబు విశాఖపట్నంలో మీ పాలిగారు అందరూ కలిసి. 53 ఎకరాలు ఇవ్వలేరా? సో అదేమన్నా కొండలు పగలు కొట్టి ఋషికొండలు ఉండగా చేసి ఇమ్మన్నారా? కాదే, ఏదో కొంచెం మొదటిసారిలో ఆ ప్రాంతంలో అడిగారు, ఈజీగా ఇవ్వచ్చు. సరే కొత్త ప్రభుత్వం వచ్చాక మేము ఇస్తాం అనుకోండి, అది వేరే విషయం. కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏలయా జగన్మోహన్ అని చెప్పి అడగాలనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. సో రైల్వే జోన్ విషయంలో చూసాం, నిన్నే మరి క్యాబినెట్ క్లియర్ చేసింది 20,000 ఒక 200 ఎకరం 2 పరిశ్రమలకు ఇవ్వటానికి. ఇప్పుడు మంత్రి గారు 53 ఎకరాలు లేదన్నారు. దురదృష్టం, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవటం అదృష్టం. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం. వాళ్ళు ఏదో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం. బహుశా వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు. కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడితేనే దిక్కు మొక్కలేదు. సరే శ్రీమతి షర్మిల, వైఎస్ షర్మిల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించాలంటే సరే ముందు టైం దొరకదు. సో కాబట్టి ఏమడుగుతారన్నదే ఇంకా మనం దాని గురించి చర్చించుకోకల్లా. కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని
అడగవలసిన అవసరం ఉంది. ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసా, షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా, కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా అనిల్కైతే తీసేశారు ఆ మధ్యనే ముందే. ఈవిడికి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ అన్న ఆవిడకి మరి వెంటనే అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ పెంచండ్రా బాబు అని మేము అడుగుతూ ఉంటే ఉన్నదే తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చూద్దాం, మరి కనీసం తన సొంత సహోదరికి కూడా వారి కుటుంబ సభ్యులకి 600 మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుని తోడబుట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం ఉన్నదే స్కెలిటన్ సెక్యూరిటీ, దాన్ని కూడా తగ్గించేయటం దురదృష్టం. అంతకంటే మనం ఏం చెప్పుకుంటాం? మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చూద్దాం ఏం చేస్తారు. సార్, మీ పార్టీలో అంటే మీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన మొన్న అంతకుముందు కొంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, తిరిగి మళ్ళీ వాళ్ళని ఎంపీలు చేశారు. గురుమూర్తిని కూడా మొన్న అంతమందికి ఎంపీ ఇచ్చారు, ఇప్పుడు ఆయన అంతమందికి ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఇచ్చారు. మళ్ళీ కన్ఫ్యూజ్ క్రియేట్ కావట్లేదు. ఉన్న దాంట్లో సగం మంది పోతుంది. ఎందుకు ఇది మ్యూజికల్ చైర్స్. అసలు గతంలో ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. ఆ గురుమూర్తి గారిని తీసుకెళ్లి ఎమ్మెల్యే చేసి సత్యవేడ ఎమ్మెల్యే గారిని, కోనేటి ఆదిమూలం గారిని తిరుపతి ఎంపీ ఇస్తే నాకొద్దు ఈ ఎంపీ, నాకు ఎమ్మెల్యే కావాలి అని చెప్పి మరి ఆయన ఎంపీ పోస్టుని తిరస్కరించి మరి ఆయన లోకేష్ గారిని కలిసి పార్టీ వీడే పనిలో ఉన్నారని చెప్పి చూసాం. ఇలా ఎన్నో అసలు ఇక్కడ అక్కడ అక్కడిక్కడ ఎక్కడో చిత్తూరులో ఉండే శివరెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలులో వేశారు. ఆ పక్కన ఉన్న నెల్లూరు నుంచి తీసుకొచ్చి యువతల నరసరావుపేటలో వేశారు. నెల్లూరు పక్కనే వద్దు ఒంగోలు, చిత్తూరు పక్కనే వద్దు నెల్లూరు. అలా కాదు, ఎక్కడెక్కడ ఉన్నా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వేయటం, క్యాండిడేట్లు దొరకకపోవటం. మరి చూస్తే మరి నా దగ్గర కూడా ఇప్పుడు దాకా వాళ్ళ క్యాండిడేట్ దొరకలా. రోజుకో పేరు, ఒకరోజు గోకరాజు గంగరాజు గారు, ఇంకో రోజు గోకరాజు గంగరాజు గారు, రంగరాజు గారు, ఇంకో రోజు రంగరాజు గారు చిన్నాన్న. సరే, వారు ఒప్పుకోలేదు, నా బంధువులు కాదన్నారు. ఆ తర్వాత రంగనాథ్ రాదన్నారు, ప్రసాద్ రాదన్నారు, ఎవరు సాక్షి టీవీలో పనిచేసిన జర్నలిస్టు పేరు, ఒక లేడీ పేరు చెప్పారు, ఓ రాజమ్మాయి. ఇలా రకరకాలుగా నిన్నదో వెంప కాశీ అని చెప్పి, వెంప కాశీరాజు అని చెప్పి అతని పేరు వచ్చింది. ఏదో పెట్టుకుంటారు నాయన, అంతే తప్ప. సార్, మీ పేర్లు కూడా పెద్ద ఎత్తున వార్తలలో వచ్చాయి. వాళ్ళంతా కూడా 13 మంది ఎంపీలను డిసైడ్ చేశారు. అందులో మీరు మళ్ళీ నరసాపురం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున అన్ని ఛానల్ నుంచి కూడా ఉదయం నుంచి, అంటే నేను రాత్రి నుంచి అంతా వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా కూడా ఆ పేర్లను కూడా చక్కర్లు కొడుతున్నాయి. అవును, 13 పేర్లు, 2 జనసేన, 11 ఇది. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పటి నుంచో జనసేన తెలుగుదేశం కలవక ముందు నుంచి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా కలుస్తుంది అని చెప్పి, కూటమి అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి అట్లీస్ట్ 2 years నుంచి చెప్తున్నాను. కనీసం 2 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. సో అది నిజమే అని చెప్పి ఇవాళ ఇక నా పేరే కాదు, ఇంకో 12 పేర్లతో నేను కాక మొన్న మా పార్టీ ఫిరాయించిన ఆ ఎంపీ పేరుతో సహా జనసేన పార్టీ తరఫున అన్నీ కూడా వచ్చినాయి. మొన్నటిదాకా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రఘురామకృష్ణరాజుకి సీట్ ఎవరు అని ఇలా చాలా రాసుకున్నారు. వారికి తెలుగుదేశంలో సీట్ లేదు, జనసేనలో సీట్ లేదు. నేను అప్పుడే చెప్పా, ఒరే కృష్ణావళి వాళ్ళ, నువ్వు నా మీద క్యాండిడేట్ని రెడీ చేసుకునిరా, కూటమి తరఫున నేనే పోటీ చేస్తున్నాను అని చెప్పా. ఇప్పుడు మరి ఎప్పుడైతే అది పేపర్లో
మరి ఆ పేపర్లో వచ్చిందంటే మరి దాని అథెంటిసిటీ అది ఎంత నిక్కచ్చిగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో దాంతో వీళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. ఆ కాలకేయులకి, వైసీపీ కాలకేయులకి ఏడుపు ఒకటే తక్కువ. వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. సరే మరి ఈ 1-2 రోజుల్లో మరి నా మీద ఏదన్నా మరి క్యాండిడేట్ని ఎవరినైనా వెతికి 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 తెస్తారేమో చూద్దాం. నేనైతే వారికి అద్వితీయమైన ప్రజల సంపూర్ణ మద్దతుతో నా నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానుల బలంతో, అలాగే నన్ను అభిమానించే వారి బలంతో ఒక అద్వితీయమైన విజయాన్ని, కూటమికి ఒక మరిచిపోలేని పరాభవాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అందించాలని కొత్త నిశ్చయంతో ఉన్నామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ రెడీ చేసుకోండి. ఎవరిని పెడతారో రెడీ చేసుకోండి. దిక్కుమాలిన మాటలు, పనికిరాని మాటలు బాగొద్దని చెప్పి మీడియా ముఖంగా వారికి విన్నవించుకుంటున్నా. ఇక ఏమున్నాయి నన్ను అడగాల్సిన ప్రశ్నలు ఏమన్నాయి? జగన్ గారు మొన్నటి వరకు ఏమో ఢిల్లీ వస్తారన్నారు. ఇప్పుడు సడన్ గా ప్రయత్నాలు ఆగిపోయినాయి. 5వ తారీఖు ఏమో కేసు దగ్గర పడుతుంది అంటే వివాదాలను చుట్టుముడుతున్నట్ట. ఎక్కడ అపాయింట్మెంట్ లేదు, రేపు కూడా రాదు. 3-4 శని ఆదివారాలు, టైం ఎవరు 5వ తారీఖు కేసు వచ్చేస్తుంది, సునీత కేసు. సో మరి ఆ రోజు డెఫినెట్గా మరి హీరింగ్ తీసుకుని ఏం జరుగుతుందో చూడాలి. మరి వీళ్ళైతే ఏ జడ్జి గారి ఇంట్లో పెళ్ళైనా బ్యాండ్ మేళం వేసుకుని, బ్యాండ్ మేళం కాదు సారీ, తిరుపతి పూజారులను తీసుకుని వేమిరెడ్డి గారు, ధర్మారెడ్డి గారు పెళ్ళికి వెళ్ళొచ్చులే కానీ వేద పండితులు తీసుకుని వెళ్ళడం సార్ అసలు. అదేనండి, వేద పండితులు లేకపోతే వీళ్ళు రానివారు. అందుకని వేద పండితులు లేకపోతే వీళ్ళు రానివారు. అక్కడేంటి పబ్లిక్గా వేద పండితులు వస్తే ఏ జడ్జి గారు కూడా కాదనలేరు. ఆయన ఆంధ్రాలో చీఫ్ జస్టిస్ చేశారు ఇంటికి. మరి వేద పండితులను తీసుకుని వెళ్తే ఎవరు కాదనగలరు? వెంకటేశ్వర స్వామి అందరికీ భయమే. సో మరో పక్క ఏనో అది అందరికీ తెలిసిందే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, కానీ తగ్గేదేలే అంటూ వీళ్ళ పని ఇది చేసుకుంటా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాం, ఎవరింట్లోనూ పెళ్ళి అయితే మీరేంట్రా బాబు ఇక్కడి నుంచి జనాలందరినీ తీసుకెళ్ళి ఎవరు ఖర్చు? ఇది టీటీడీ ఖర్చా? టీటీడీ ఎలా ఖర్చు పెట్టుకుంటుంది? వాళ్ళ పెళ్ళికి మీకు మరి 15 మందికి విమానం టికెట్లు ఎవరు పెట్టుకుంటున్నారు? దేవస్థానానికి రాస్తే తప్పు, ఎవరన్నా పెట్టుకున్నా కూడా తప్పే. మరి పేపర్లో చూసాం, మరి చాలామంది గ్రాములు 15 మంది గ్రాములు వెళ్ళి మరి అక్కడ చేసినట్టు. బట్ ఏం చేసినా ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సీరియస్ మ్యాన్. కానీ భగవంతుడు రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు కాదనలేని పరిస్థితి. మరి ఇల్లు కూడా కొంచెం సంయమనం పాటించాలి. పైగా రేపో మాపో నంద్యాల ఎంపీ క్యాండిడేట్ అట ధర్మారెడ్డి గారు, అది కూడా వేరే పేపర్లో చూసా. పేరు రాయకుండా టీటీడీలో ప్రముఖ అధికారి, నంద్యాల ఆయన నేటివ్, నంద్యాల పార్లమెంట్లోనే ఆయన విలేజ్ వస్తుంది. మరి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. మంచిది, ప్రజా జీవితంలోకి ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంత చట్టాలు న్యాయాలన్నీ తెలిసిన వాళ్ళు రావటం మంచిది. మరి చూద్దాం. ఎన్నికలంటే చాలా పెద్ద ప్రాసెస్. పోటీ చేయాలి, నెగ్గాలి, అధికారం ఒకటి. మరి ప్రజల నుంచి మరి వారి మన్ననలు పొందాలి అంటే ఇదివరకు ఉన్నంత గాలి ఉండదు కాబట్టి, యాంటీ గాలి కూడా ఉంటుంది కాబట్టి తెలియదు. ఆయన నేను స్నేహితులు. ఆల్ ది బెస్ట్ ధర్మారెడ్డి గారు. మీరు